హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాతకాలపు స్వీట్ అయిన కొబ్బరి మిఠాయిని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఇంట్లో కొబ్బరికాయలుండేటప్పుడు చాలా ఈజీగా 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. నోట్లో ఇట్టే కరిగిపోయి తినే కొద్దీ తినాలనిపించే ఈ స్వీట్‌ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? ఇప్పుడు ఒక పాన్‌లో ఒక టీ స్పూన్ ఘీ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను స్టవ్‌ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచానండి. ఘీ కరిగిన తర్వాత స్పాచులాతో ఇలా పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు కొబ్బరి ముక్కలను యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను బాగా లేతగా ఉండే కొబ్బరికాయ కాకుండా ముదరగా ఉండే కొబ్బరికాయని తీసుకున్నాను. కొబ్బరి ముక్కలు కట్ చేసుకునేటప్పుడు కొంచెం పల్చగా కట్ చేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ ఘీలో ఒక 2-3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. కోకోనట్ మనకి బ్రౌన్ కలర్‌కొచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ బ్రౌన్ కలర్‌కి చేంజ్ అయింది కదా! ఇప్పుడు ఇందులో పంచదార యాడ్ చేసుకుందాము. ఇక నేను ఒక కప్పు పంచదార యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో అరకప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు పంచదారకి ఎగ్జాక్ట్‌లీ అరకప్పు వాటర్ యాడ్ చేస్తున్నానండి. షుగర్ టు వాటర్ రేషియో ఎప్పుడు కూడా 1:1/2 ఉండాలండి. అప్పుడే మనకి కొబ్బరి మిఠాయి అచ్చు పర్ఫెక్ట్‌గా వస్తుంది. షుగర్ అంతా వాటర్‌లో కలిసినంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. కాసేపటికి పంచదార అంతా కరిగిపోయి ఉడుకుతూ ఇలా నురగలుగా ఫార్మ్ అవుతుంది. ఇలా నురగలుగా వచ్చినప్పుడు ఇందులో మనము హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పొడిని యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకుంటూ మరీ లేతగా కాకుండా పాకం కొంచెం థిక్‌గా అయినంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇక్కడ పాకం కన్సిస్టెన్సీ ప్రాపర్‌గా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి నేనిలా టెస్ట్ చేసుకుంటున్నాను. ఒక ప్లేట్‌లో కాస్త వాటర్ తీసుకొని కొద్దిగా పాకం వాటర్‌లో యాడ్ చేద్దాము. మనకి వాటర్‌లో యాడ్ చేసిన తర్వాత పాకం వాటర్‌లో కలిసిపోయింది కదా! పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కాదండి. అయితే ఇంకొంచెం సేపు మనం కుక్ చేయాల్సుంటుంది. మరొక 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఇక్కడ పాకం కొంచెం దగ్గరగా అయింది కదా! మరొకసారి టెస్ట్ చేసుకుందాము. మరొకసారి పాకాన్ని వాటర్‌లో వేస్తే మనకిక్కడ దగ్గరగా అయ్యి ఉండలా ఫార్మ్ అయింది కదా! ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ముదురు పాకం వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ మీద ఇలా ఘీ అప్లై చేసుకుంటున్నాను. ఘీ అప్లై చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాకాన్ని ప్లేట్‌లోకి వేసుకోవాలండి. కొబ్బరి పాకం చాలా త్వరగా బిగుసుకుపోతుందండి. అందుకే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న వెంటనే ఇలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరి ముక్కలు అన్ని వైపులా వచ్చేలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేద్దాము. ఒక పావుగంట తర్వాత చెక్ చేసుకుంటే కొబ్బరి మిఠాయి ఇంకా ప్లేట్‌కి స్టిక్ అయ్యి ఉంది కదా! కొబ్బరి మిఠాయి చల్లగా అనిపించినా సుమారు అరగంట సేపు పక్కన పెడితేనే మనకి ప్లేట్ నిండి అచ్చు చాలా ఈజీగా ఊడొస్తుంది. చూసారు కదా! అరగంట తర్వాత అచ్చు ఎంత ఈజీగా ప్లేట్ నిండి ఊడొచ్చేసిందో. ఇంట్లో కొబ్బరికాయలుండేటప్పుడు 10 నిమిషాల్లోనే చాలా ఈజీగా ఈ స్వీట్‌ని చేసుకోవచ్చు. కొబ్బరి మిఠాయి థిక్‌గా కావాలంటే అచ్చుని కొంచెం దగ్గరగా ఫార్మ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక నేను పల్చగా చేసుకున్నాను. కొబ్బరి ముక్కల్లా కాకుండా కొబ్బరి తురుముతో కూడా ఈ కొబ్బరి అచ్చుని చేసుకోవచ్చండి. వీటిని మనం ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్‌గా 2 వీక్స్ వరకు ఉంటాయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.